తెలుగు రాష్ట్రాల నీటి సమస్యలపై కేంద్ర జల వివాదాల పరిష్కార కమిటీ సమావేశమైంది. కమిటీ ఎజెండాలో 12 అంశాలు చేర్చాలని ప్రతిపాదించింది తెలంగాణ ప్రభుత్వం. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టును అజెండాలో పెట్టొద్దని తెలిపింది. తీర్పు వచ్చే వరకు 50% నీటిని వాడుకునే అవకాశం ఇవ్వాలని కోరింది. మరోవైపు తెలంగాణ లేవనెత్తిన పలు అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేసింది ఏపీ. ఏపీ తెలంగాణ మధ్య జల వివాదాల పరిష్కారానికి సిడబ్ల్యూసీ చైర్మన్ అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ సమావేశమైంది. దాదాపు 2 గంటల పాటు కేంద్ర జల వివాదాల పరిష్కార కమిటీ సమావేశం జరిగింది. అజెండాలో 12 అంశాలు చేర్చాలని ప్రతిపాదించింది తెలంగాణ ప్రభుత్వం. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టును అజెండాలో పెట్టొద్దని కోరింది. ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు 50% నీటిని వాడుకునే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది తెలంగాణ. మరోవైపు తెలంగాణ అధికారులు లేవనెత్తిన పలు అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేసింది ఏపీ ప్రభుత్వం. సమావేశంలో ఎలాంటి ఎజెండాను ప్రకటించలేదు ఏపీ అధికారులు. దీంతో వారంలోగా ఎజెండా అంశాలు ఖరారు చేసి లిఖితపూర్వకంగా ఇవ్వాలని ఆదేశించారు సిడబ్ల్యూసీ చైర్మన్. ఎజెండాలోని అంశాలు ఖరారయ్యాక తదుపరి భేటీ తేదీని ప్రకటిస్తామని తెలిపింది సిడబ్ల్యూసీ. ఢిల్లీలో జరిగిన జల వివాదాల కమిటీ భేటీకి ఏపీ, తెలంగాణ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. అలాగే కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు, జాతీయ నీటి అభివృద్ధి సంస్థ చీఫ్ ఇంజనీర్ పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి ఈ నెల 2వ తేదీన ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది కేంద్రం. గత ఏడాది కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశమైంది. దీనికి ఇరు రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై చర్చించి పరిశీలించేందుకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుకు అపెక్స్ కౌన్సిల్ నిర్ణయించింది. అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం మేరకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది. పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టును రాష్ట్ర ఇరిగేషన్ అధికారులు పూర్తిగా వ్యతిరేకించారన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాళ ఢిల్లీలో గోదావరి, కృష్ణా జలాల వివాదంపై తెలుగు రాష్ట్రాల అధికారులతో కేంద్ర జలసంఘం చైర్మన్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. నదీ జలాల్లో రాష్ట్ర ప్రయోజనాల్ని పరిరక్షించేలా అవసరమైన వాదనలు అధికారులు వినిపించారని చెప్పారు. పోలవరం నల్లమల సాగర్ కు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని సిడబ్ల్యూసీ చైర్మన్ స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు ఉత్తమ్. 10 ఏళ్ల హయాంలో 2015 నుంచి 2023 వరకు కృష్ణా నదీ జలాల్లో 811 టీఎంసీల్లో ఆంధ్రప్రదేశ్కి 512 టీఎంసీలు రాసిచ్చి తెలంగాణకి కేవలం 299 టీఎంసీలు సరిపోతాయని చెప్పిన ఘనత కేసీఆర్ గారిది, హరీష్ రావు గారితో చెప్పి నేను మనం చేస్తున్నా. పదే కేంద్ర ప్రభుత్వం దగ్గర జరిగిన సమావేశాల్లో మరి కేంద్ర జలవనరుల మంత్రి ఆధ్వర్యంలో ఆ రోజు హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా, కేసీఆర్ గారు సీఎంగా పాల్గొన్న అధికారిక సమావేశాల్లో 811 టీఎంసీల్లో 512 టీఎంసీలు ఆంధ్రాకి, మనకి కేవలం 299 టీఎంసీలు సరిపోతాయని చెప్పి రాసిచ్చిన ఘనత మరి బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి ఈ ఘనత దక్కుతుందని చెప్పి మనం చేస్తాను. ఇప్పుడు గోదావరి నదీ జలాల విషయానికి వస్తే చాలా సందర్భాల్లో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గోదావరి నదీ జలాలు రాయలసీమ తీసుకుపోతాని, రాయలసీమని రత్నాలసీమ చేస్తాని, అప్పుడు అక్కడ రాయలసీమ పోయినప్పుడు ఆ ఎమ్మెల్యే రోజా గారి ఇంట్లో కానీ పలుమార్లు బయట కానీ వారు ప్రకటన చేసి ఈరోజు ఏదో గోదావరి నదీ జలాలు ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతుంటే మేమేదో కుమ్మక్కైనట్టుగా పూర్తిగా 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రజలకు చేసిందేం లేదని విమర్శించారు మంత్రులు. అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. ముఖ్యంగా విద్యకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మరోవైపు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. వచ్చే నెల 2న మంత్రులతో కీలక భేటీ నిర్వహించనున్నారు సీఎం రేవంత్. 3 నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి టూర్ కొనసాగుతోంది. హార్వర్డ్ కెనడీ స్కూల్లో సర్టిఫికేషన్ కోర్సు పూర్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. 21వ శతాబ్దంలో నాయకత్వంపై ఈ నెల 25 నుంచి 30 వరకు ట్రైనింగ్ ప్రోగ్రాం జరిగింది. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరిగిన క్లాసులకు హాజరై అసైన్మెంట్ పూర్తి చేశారు. కోర్సు పూర్తవడంతో హార్వర్డ్ కెనడీ స్కూల్ సీఎం రేవంత్ కి సర్టిఫికేట్ ఇచ్చింది. 20 దేశాల నుంచి వచ్చిన 60 మంది విద్యార్థులతో కలిసి క్లాసులకు హాజరైనట్లు ఎక్స్ లో పోస్ట్ చేశారు సీఎం రేవంత్. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కార్పొరేట్ స్కూళ్లకి ధీటుగా విద్యా సంస్థలను తీర్చిదిద్దుతున్నామన్నారు పొన్నం. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ లో పర్యటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మొగలిగిద్ద గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల 150వ వార్షికోత్సవాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రొఫెసర్ హరగోపాల్ పాల్గొన్నారు. ఈ రాష్ట్రం తెచ్చుకున్నది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఉన్నతంగా ఎదగాలని, ఈ రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందాలని, ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో కాదు ఈ ప్రపంచంతోనే పోటీపడి స్థాయిలో తెలంగాణ ఎదగాలని, ఆ ఎదగటం కోసం కావాల్సింది మొట్టమొదటిగా మన మానవ వనరులకు కావాల్సింది విద్య, వైద్యం, ఈ రెండు ఇటుపైన దృష్టి పెట్టాలని ప్రభుత్వం చాలా గట్టిగా నమ్మింది. గతంలో ఇవ్వడానికి భూములుండే, గతంలో ఇవ్వడానికి అనేక పథకాల ద్వారా డబ్బుండే, ఇప్పుడు అవి రెండింటికి కొరత ఏర్పడ్డది. మనం భావితరాలకు ఇవ్వగలిగే ఒకటే విద్య. మొన్న సర్వే జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నత స్థానాలకు వెళ్ళిండ్రో వాళ్ళందరూ వెనుక వాళ్ళ కులము, వాళ్ళ డబ్బు, వాళ్ళ హోదా, వాళ్ళ భూములు ఏమి పనికిరాలే. ఆ కుటుంబం ఎదగడానికి, ఆ వ్యక్తి ఎదగడానికి కారణమైంది ఒకటి విద్య. క్యాన్సర్ ని ప్రారంభ దశలో గుర్తిస్తే ఈ వ్యాధి నుంచి త్వరగా బయటపడొచ్చన్నారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. కార్మికుల కోసం ఇవాళ హైదరాబాద్ జీడిమెట్ల ఈఎస్ఐ హాస్పిటల్లో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సహకారంతో ఫ్రీ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నామన్నారు. కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు మంత్రి వివేక్. బసవతారక ఇన్స్టిట్యూట్ వారు క్యాన్సర్ స్క్రీనింగ్ లో, క్యాన్సర్ ట్రీట్మెంట్ లో ఒక మంచి పేరు సంపాదించుకున్నారు. వారు ముందుకొచ్చి ఈ ఈఎస్ఐ హాస్పిటల్స్తో కొలాబరేట్ చేసి కార్మికులకు ఎవరైతే ఈఎస్ఐ హాస్పిటల్కి వస్తారో వారికి ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ సరిగా ఉపయోగించుకొని కార్మికులు వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా స్క్రీనింగ్ చేయించుకోవాలని చెప్పి కోరుతున్నాం. మేడారంలో పర్యటించారు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. వనదేవతలను దర్శించుకున్నారు. కార్యక్రమంలో మంత్రులు సీతక్క, ఎంపీ బలరాం నాయక్ పాల్గొన్నారు. సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించుకున్నారు కాంగ్రెస్ నేతలు. గాంధీ భవన్ లో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. గాంధీ బోధించిన అహింస, సత్యం, సమానత్వం విలువ నేటి సమాజానికి మరింత అవసరమన్నారు కాంగ్రెస్ నేతలు. గాంధీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం ప్రతి రాజకీయ కార్యకర్త బాధ్యత అన్నారు. హరీష్ రావు హరికథలను తెలంగాణ ప్రజలు నమ్మరన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. నీళ్ల పేరుతో తెలంగాణ ప్రజలను దోచుకున్న దొంగలు ఇప్పుడు నీతి వాక్యాలు వల్లిస్తున్నారన్నారు. గోదావరి, కృష్ణా వాటాల్లో శాశ్వత పరిష్కారానికి సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు అద్దంకి. హరీష్ రావు నీటి వాటా మీద చిలక పలుకులు పలుకుతున్నాడు. నీటి పేరు మీద తెలంగాణను తెగదోచుకున్నారు. ఇప్పుడు నీతి వాక్యాలు చెప్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్యన శాశ్వత జలజగడాలకు పరిష్కారం దిశగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కనీసం తెలుసుకొని మాట్లాడండి. మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఈ నెల 2వ తేదీన మంత్రులతో కీలక భేటీ నిర్వహించనున్నారు రేవంత్ రెడ్డి. 3వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇవాళ నామినేషన్ల పర్వం ముగియడంతో త్వరలో అభ్యర్థులను ప్రకటించనుంది కాంగ్రెస్ పార్టీ. మేడారం జనసంద్రమైంది. వనదేవతల దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. గద్దెలపై ఒకేసారి 4 దేవతలు దర్శనమిస్తుండటంతో భారీగా భక్తులు తరలివచ్చారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తల్లులకు నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రేపు సాయంత్రం అమ్మలు వనప్రవేశంతో జాతర పరిసమాప్తం కానుంది.
వనమంతా జనసంద్రమైంది. మేడారం మహాజాతరకు భక్తజనం పోటెత్తింది. నలుగురు వనదేవతలు గద్దెలపై భక్తులకు దర్శనమిస్తూ ఉండటంతో ఇవాళ భారీగా భక్తులు తరలివచ్చారు. ఇటు వీఐపీల తాకిడి కూడా భారీగా పెరిగింది. తల్లులను మధ్యాహ్నం దర్శించుకున్నారు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. అమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మహాజాతరను చూసి ఆనందం వ్యక్తం చేశారు గవర్నర్ జిష్ణుదేవ్. ప్రభుత్వ ఏర్పాట్లను కొనియాడారు. అడవి దేవతలు గద్దెలపై భక్తులకు దర్శనమిస్తూ అభయమిస్తున్నారు. సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు సమేతంగా భక్తుల పూజలు అందుకుంటోంది సమ్మక్క. వనదేవతలంతా ఒకే దగ్గర కొలువుదీరిన అద్భుత ఘట్టాన్ని కనులారా తిలకించి తరిస్తున్నారు భక్తజనం. అమ్మల దర్శనానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. రేపు సాయంత్రం వరకు గద్దెలపై దర్శనమివ్వనున్నారు అమ్మవార్లు. ప్రత్యేక పూజల తర్వాత తిరిగి వనప్రవేశం చేయనున్నారు. మేడారం జాతర చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు మంత్రి కొండా సురేఖ. వైభవంగా జాతర నిర్వహిస్తామని ఎవ్వరూ ఊహించలేదన్నారు. అటవీ ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయటం ఇదే మొదటిసారి అన్నారు సురేఖ. సమ్మక్క సారక్కతో తనను సీతక్కను పోల్చటం గర్వంగా ఉందని తెలిపారు. అమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పించారు మంత్రి సురేఖ. వీళ్ళు కూడా వీర వనితలు, ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు. మేము కూడా అదే ప్రజల కోసం సేవ చేస్తున్న వాళ్ళు. కోఇన్సిడెన్స్ ఉంది ఒకటి, కాబట్టి మమ్మల్ని సమ్మక్క సారలమ్మగా అభివర్ణించడంలో మేము నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాం. మేడారం జాతరను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు రాష్ట్ర మంత్రి సీతక్క. తల్లి సమ్మక్కతో కలిసి వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. 20 ఏళ్లలో తొలిసారి తన తల్లితో అమ్మవార్లను దర్శించుకున్నానని సంతోషం వ్యక్తం చేశారు సీతక్క. వనదేవతలను దర్శించుకున్న భక్తులు తిరుగు ప్రయాణంలో జాగ్రత్తగా ఇండ్లకు వెళ్లాలని సూచించారు. గుడి పెద్దగా అవ్వడము, ఇక్కడ కొద్దిగా రద్దీ లేకపోవడం, ప్రోటోకాల్ వాళ్ళు కూడా అందరికి ఈజీగా దర్శనం అవుతుంది. ఈసారి ఫస్ట్ సారి మా అమ్మతో కలిసి ప్రోటోకాల్ దర్శనాన్ని వాడుకున్నా. ఆదివాసీలు తమ సాంప్రదాయాలు, పద్ధతులు, ఆచారాలను భవిష్యత్తు తరాలకు అందించేందుకు చిత్రకళను ఉపయోగించారు. అడవుల్లో వేట పద్ధతులు, వారి తెగల వివరాలు తెలిపేందుకు బొమ్మలు గీసేవారు. చాలా ఏళ్ల క్రితం రాళ్లపై పెయింటింగ్స్ వేసేవారు. ఆ తర్వాత వస్త్రాలపై అందంగా బొమ్మలు వేస్తున్నారు. ఆదివాసీల చిత్రకళ అంతరించిపోకుండా కోయ యువకులకు రాష్ట్ర ప్రభుత్వం శిక్షణ ఇచ్చింది. ట్రైనింగ్ పొందిన వారు మేడారం జాతరలో అమ్ముతున్న బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మేడారం జాతరలో అంద్ అనే ఆదివాసీ తెగ అడవులలో దొరికే పలు రకాల ఔషధాలను అమ్ముతున్నారు. మొత్తం ఆదివాసీలలో తక్కువ మంది ఉన్న ఈ తెగ కేవలం వైద్యం చేసే తెగగా గుర్తింపు పొందింది. క్యాన్సర్తో పాటు అన్ని రకాల రోగాలకు మందులు ప్రకృతిలో దొరుకుతాయంటున్నారు అంద్ తెగ ఆదివాసీలు. మేడారంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. భక్తుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్నట్లు తెలిపారు. దేశ నలుమూలల నుంచి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. రేపు సాయంత్రం తర్వాత 4 దేవతలు వనప్రవేశం చేయనున్నారు. దీంతో జాతర పరిసమాప్తం కానుంది. కేసీఆర్ కు మళ్లీ నోటీసులు ఇచ్చింది సిట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫిబ్రవరి 1న విచారిస్తామని చెప్పింది. ఆ రోజు అందుబాటులో ఉండాలని సిట్ నోటీసులో పేర్కొంది. నందినగర్ నివాసానికి వచ్చిన సిట్ అధికారులు నోటీసులు అందించారు. అయితే నిన్ననే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిన సిట్ షెడ్యూల్ ప్రకారం ఇవాళ విచారించాల్సింది. అయితే తాను రాలేనని కేసీఆర్ రిప్లై ఇచ్చారు. దీంతో మరోసారి నోటీసులు ఇచ్చింది సిట్. నోటీస్ తీసుకున్న వ్యక్తి ఎవరు? నోటీస్ తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరు? అంటే మీరు ఎవరికి ఇచ్చారు నోటీస్? నోటీస్ సంబంధించి చేసుకున్నారు. లోగోస్ మొహానికి తాకుతున్నాయి కొద్ది క్రితం. ఎవరికి ఇచ్చారు సార్? తను ఎవరు? నోటీస్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి ఎవరు? ఒక్క నిమిషం అన్న, వైర్ పడిపోతాం మనం అందరం పోతాం అన్న, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.
పోలీసులు కేసీఆర్ ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో గోడకు నోటీసులు అంటించారు. మనకు ఒకసారి విజువల్స్ లో చూద్దాం మనం నోటీసులు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని పోలీసులు కొద్దిసేపు క్రితమే నోటీస్ ఇచ్చి వెళ్ళారు. అయితే ఇంట్లో ఎవరు లేకపోవడంతో నోటీసులు ఇచ్చారు. మనకు విజువల్స్ లో కనపడుతుంది కదా, ఇక్కడ గోడకు అంటించి వెళ్ళారు. నిన్న నోటీసులు ఇచ్చిన తర్వాత కేసీఆర్ రిప్లై ఇచ్చారు. రిప్లై ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు పోలీసులు వచ్చి నోటీసులు ఇచ్చారు. అయితే ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని చెప్పారు. మరి దీని మీద టీఆర్ఎస్ ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇంకొక వైపు ఎర్రవల్లిలో విచారణ చేసేందుకు కూడా సిద్ధమని చెప్పి పోలీసుల నోటీసులో పేర్కొన్నారు. సో మొత్తానికి అనుకున్నట్టుగానే కొద్దిసేపటి క్రితమే పోలీసులు కేసీఆర్ ఇంటికి చేరుకున్నారు. నోటీసులు తీసుకునేందుకు ఎవరు అందుబాటులో లేరు. సో దీంతో నోటీసులను గోడకు అంటించి వెళ్ళారు. అయితే పోలీసులను మీడియా వివరణ అడిగినప్పుడు మాత్రం మాట్లాడుకుంటూనే వెళ్ళిపోయారు. సో కారణము అంటే వాళ్ళకు టెక్నికల్గా ఏమైనా ఇష్యూ అవుతుందని చెప్పి మీడియాకు దూరంగా ఉన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము వచ్చాము, ఇక్కడ నోటీసులు తీసుకోవడానికి ఎవరు లేరు కాబట్టి సో ఇక్కడ గోడకు అంటించి వెళ్ళామని చెప్పారు. సో అనుకున్నట్టుగానే మొత్తానికైతే నోటీసులు అయితే వచ్చాయి. ఇప్పుడు ఎట్లా స్పందిస్తుంది బీఆర్ఎస్ అనేది చూడాలి. ఎందుకంటే నోటీసులు ఇప్పుడు ఇంటికి అంటుపెట్టి వెళ్ళారు కాబట్టి బీఆర్ఎస్ ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది మరి కాసేపట్లో మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది. అయితే కేసీఆర్ నిన్న రిప్లైలో ఏమన్నారంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో అయితే విచారణకు సిద్ధమని చెప్పారు, విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని కూడా చెప్పారు. కాబట్టి ఇప్పుడు పోలీసులు అంటే కేసీఆర్ ఏదైతే రిప్లైలో లేఖలో రాశారో బంజారాహిల్స్ ఏసీబీకి, జూబ్లీహిల్స్ ఏసీబీకి, సో దానికి సంబంధించినట్టుగానే యథావిధిగానే పోలీసులు నోటీసులో కూడా కొన్ని అంశాలు పేర్కొన్నారు. అందులో ఏంటంటే మీకు వీలైనటువంటి మీరు ఏదైతే ప్లేస్ చెప్పారో ఆ ప్లేస్లో విచారణ చేసేందుకు సిద్ధమని చెప్పారు. కాబట్టి ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కూడా విచారణకు సిద్ధమనేది నోటీసులో ఉంది. ఇంకొక వైపు దీని మీద మరి బీఆర్ఎస్ కోర్టుకు వెళ్తుందనేది చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఎలక్షన్లలో మేము రాలేమని చెప్పి కేసీఆర్ రిప్లైలో ఇచ్చారు కాబట్టి మరి ఏమైనా కోర్టుకు వెళ్తుందో చూడాలి. సో దీని మీద ఇంకా రియాక్షన్ అయితే రాలేదు. కొద్దిసేపటి క్రితమే పోలీసులు ఇక్కడికి వచ్చి నోటీసు అంటించి వెళ్ళారు. కాబట్టి దీని మీద ఫర్దర్గా బీఆర్ఎస్ ఎట్లా రియాక్షన్ ఉంటుందనేది చూడాలి. సో ఫైనల్గా రెండోసారి కేసీఆర్కి అయితే నోటీస్ ఇచ్చారు. దీని మీద మరి బీఆర్ఎస్ నిర్ణయం ఎట్లుంటుంది అనేది మనకు మరి కరిసేపట్లో తెలిసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే హరీష్ రావుని విచారించారు, మరోవైపు కేటీఆర్ను విచారించారు. ఆ తర్వాత కేసీఆర్కి అత్యంత సన్నిహితుడైనటువంటి మాజీ ఎంపీ సంతోష్ కుమార్ను కూడా సిట్ విచారించింది. వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు సో ఫైనల్గా కేసీఆర్ను కూడా విచారించాలని సిట్ నిర్ణయం అయితే తీసుకుంది. కాబట్టి అందులో భాగంగానే నోటీసులు ఇచ్చింది. సో ఆదివారం మధ్యాహ్నం కేసీఆర్ విచారణకు సిద్ధమని చెప్పి మనం సిద్ధంగా ఉన్నట్టుగా సిట్ సిద్ధంగా ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి కేసీఆర్ ఎట్లా రియాక్ట్ అవుతారు, బీఆర్ఎస్ ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది మనకు కాసేపట్లో తెలిసేటువంటి అవకాశం అయితే ఉంది. సౌజన్య. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. That's all for now.